రక్షణ లేదు. రైతు అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నాడు ఈ రాష్ట్రంలో. ఆత్మహత్యల వైపు చూస్తున్నాడు రైతు. ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు ప్రజలారా, లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం. ఒక్కసారి ప్రొద్దుటూరు ఎన్నికలను కూడా పరిశీలించమని కూడా నేను ఈవీఎం మిషన్లు ఎట్లా మనల్ని చీటింగ్ చేసినాయనే దానికి కూడా ప్రొద్దుటూరు ఎలక్షన్లు కూడా మీ ముందు నేను ఉంచగలుగుతా. మా ప్రొద్దుటూరుకు సంబంధించి అక్కడ పెట్టిన ఒక నోటీస్ బోర్డులో చూస్తే మీకే అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలందరికీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో ఈ కాన్స్టిట్యున్సీ తయారైంది. 1952లో 52 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు 17 ఎలక్షన్లు జరిగినాయి. 17 ఎలక్షన్లు జరిగినాయి. ఆ 17 ఎలక్షన్లలో కూడా ఎవరెవరు గెలిచినారు, ఎన్ని ఓట్లతో పోలైనాయి అన్ని విషయాలు మీకు అక్కడ రాసినాం. మొట్టమొదటి ఈ నియోజకవర్గంలో 1952లో 68,152 ఓట్లుంటే 45,535 ఓట్లు పోలైనాయి. కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు. కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు. కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు. 1955లో 64,168 ఓట్లు మొత్తం ఉంటే 42,648 ఓట్లు పోలైనాయి. మళ్ళీ కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు. 1957లో 44,453 ఓట్లు పోలైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు. 1962లో 77,194 ఓట్లు ఉన్నాయి. 63,612 ఓట్లు పోలైనాయి. పాణ్యం ఎర్రమరెడ్డి గారు గెలిచినారు. 1967 72,924 ఓట్లు ఉంటే 56,121 పోలైనాయి. ఆర్ రామసుబ్బారెడ్డి గారు గెలిచినారు. 1972 93,289 ఓట్లుంటే 64,485 ఓట్లు పోలైతే కొప్పరపు సుబ్బరావు గారు గెలిచినారు. కొప్పరపు సుబ్బరావు గారు. 1983 1,34,068 ఓట్లుంటే 1,01,733 ఓట్లు పోలైనాయి. ఎంవి రమణారెడ్డి గారు గెలిచినారు. 1985 1,44,000 ఓట్లుంటే 1,44,929 ఓట్లుంటే 96,424 ఓట్లు పోలైతే నంద్యాల వరదరాజిరెడ్డి గారు గెలిచినారు. అదేవిధంగా 1994 1,84,612 1,18,327 ఓట్లు పోలైనాయి. మళ్ళీ ఆయనే గెలిచినాడు. ఇట్లా వరుసగా చూస్తే గన 2009లో 2,04,000 ఓట్లున్నాయి. 1,57,239 ఓట్లైనాయి. లింగారెడ్డి గెలిచినాడు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2,32,181 ఓటు, 1,82,602 పోలైనాయి. నేను గెలిచిన ఇక్కడ. 2019లో 2,36,808 ఓట్లు, 1,80,770. అంటే 2014కు 2019కి వచ్చేదలికి 2,000 ఓట్లు తగ్గినాయి. పోలింగ్ శాతం 2,000 ఓట్లు తగ్గినాయి. మళ్ళీ నేనే గెలిచిన. 2024కు వచ్చేదలికి 2,46,000 ఓట్లైనాయి. పైన 2,36,000 ఉంటే 10,000 ఓట్లు పెరిగినాయి. 2,46,000 పోలైనది మాత్రం 2,01,284. వరదరాజిరెడ్డి గారు గెలిచినారు. 81.5% పోలైంది. ఇక్కడ మీరు బాగా గమనించాల్సినది ఏంటంటే రాష్ట్ర ప్రజలు కూడా ఏ ఎన్నికల్లో అయినా కూడా 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఏ ఎన్నికల్లో కూడా ఒక 2,000, 3,000, 4,000 ఓట్లు పెరగనన్నా పెరుగుతాయి, లేదంటే 2,000, 3,000 తగ్గనన్నా తగ్గుతాయి. ఎక్కడైనా జరిగేది అదే. ఒకవేళ ఎప్పుడో ఒక 10-15 ఏళ్ల తర్వాత ఓట్లు గణనీయంగా ఒక 20,000 ఓట్లు పెరిగినాయనుకో, ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు పెరగవు. ఒకేసారి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు పెరిగి ఒక 25,000 ఓట్లు అట్లా పెరిగితే గన అప్పుడు ఒక 18,000, 17,000 ఓట్లు పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఓట్లు పెరగకుండా ఒక 5,000, 6,000, 7,000 ఓట్లు మాత్రమే పెరిగినప్పుడు 2,000, 3,000 పెరగడమో తగ్గడమో జరుగుతుంది రాష్ట్ర ప్రజలారా. కానీ మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాత్రం నేను పోటీ చేసిన 3 సార్లలో 2,32,000 ఒకసారి ఓట్లు ఉన్నాయి, 2,36,000 ఒకసారి ఉన్నాయి, 2,46,000 ఒకసారి ఉన్నాయి. మొదటిసారి నేను గెలిచినప్పుడు 1,82,000 పోలైనాయి. రెండోసారి నేను గెలిచినప్పుడు 1,80,000, 2,000 తగ్గినాయి. మూడోసారి నేను ఓడిపోయినప్పుడు
21,000 పెరిగినాయి. 21,000 పెరిగినాయి. అనూహ్యంగా ఒక ఎలక్షన్కు 21,000 ఓట్లు పెరగడం అనేది అసంభవం. ఇక్కడ ఒకవేళ 236కు 246కు ఇక్కడ ఒక 30,000 ఓట్లు పెరిగి ఉంటే 30,000 ఓట్లు పెరిగి ఉంటే ఒక 15, 16, 17, 18, 20 ఓట్లు పెరిగినా అంటే అర్థం ఉంది. పెరిగినదే 8,000, 7,000 ఉంటే 20,000 ఓట్లు ఎట్లా పెరుగుతాయి? ఒకవేళ మీరు చెప్పిన ప్రకారం 80% పోలైనాయి అనుకుంటే 10,000 ఓట్లు పెరిగినా 10కి పర్సెంటేజ్ 80 ప్రకారం 8,000 పెరగాల. 21,000 ఎట్లా పెరుగుతాయి? 21,000 ఎప్పుడే కానీ పెరిగిన దాఖలాలు లేవు. అంటే కారణం ఈవీఎం మిషన్ల యొక్క చీటింగ్. 100కు 100% ఈవీఎం మిషన్ల యొక్క చీటింగ్. దాంట్లో ఒక పర్సెంట్ కూడా నాకైతే అనుమానం లేదు. ఎందుకు అది చెప్పగలుగుతానని నేను ఇంత ఈవీఎం మిషన్లు చీటింగ్ చేయగలిగినాయంటే ఫారం 17C అని ఉంటుంది. ఫారం 17C పార్ట్ 1 ఇది ఏం చెప్తుంది? ఇది ఏం చెప్తుంది అంటే గన ఎలక్షన్ రోజు 17C పార్ట్ 1 ఎలక్షన్ రోజు మాక్ పోలింగ్ ఏమైతే మనం చేసి ఓట్లు వేసి ఉంటామో పోలింగ్ అయిన ఓట్లను, పోలింగ్ కాని ఓట్లను అన్ని ఫిల్ చేసి ఫారం ఇస్తారు. అదే 17C పార్ట్ 2 ఏం చెప్తుందంటే గన ఎలక్షన్ రిజల్ట్ రోజు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే డీటెయిల్స్ను ఫిల్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్. ఫారం 20 మోస్ట్ ఇంపార్టెంట్. ఎలక్షన్ కౌంటింగ్ రోజు బూతుల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోల్ అయినాయనే విషయాన్ని ఫిల్ చేసి ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత అటు ఇటు ఒక వారం లోపల అది అప్లోడ్ చేయాలి. అంటే ఫారం 20 ప్రకారం పోలింగ్ జరిగిన తర్వాత, కౌంటింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్లో నాకెన్ని వచ్చినాయి, వాళ్ళకెన్ని వచ్చినాయి, బూతు వైజు అన్నీ అప్లోడ్ చేసి ఎవరైనా చూడొచ్చు. ఇది ఒక వారం లోపల పెట్టాలా. అది ప్రతిసారి దేశంలో అట్నే జరుగుతూ ఉన్నాయి. అది ఈ రాష్ట్రంలో మాత్రం 109 రోజుల వరకు పెట్టలే. ఏ పార్టీకి ఏ బూతులో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయన్న విషయాన్ని వారం లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటే 109 రోజుల వరకు ఈ రాష్ట్రంలోని ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని అప్లోడ్ చేయలేదంటే రహస్యంగా ఉంచగలిగినారు. దేనికి రహస్యంగా ఉంచగలిగినారు? ఎవరిని గెలిపించేదానికి వీళ్ళు రహస్యంగా ఉంచగలిగినారు. కంపేర్ చేయవలసినది కూడా ఎప్పుడైనా మనం కంపేర్ చేయాల్సినది కూడా ఈ 17C పార్ట్ 2లో ఉండేదాన్ని ఫారం 20లో ఉండేదాన్ని కంపేర్ చేయాలి. అంటే ఏం చెప్తుంది కంపేర్ చేయాల్సిందంటే గన బూతుల వారుగా ఒకవేళ ఏదైనా తేడా ఉంటే మనం వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. వెరిఫికేషన్కి మనం వెళ్ళాలంటే గన ఫారం 20లో ఎన్ని వచ్చినాయనేది మనం చూసుకోవాలంటే అప్లోడ్ చేయాలి. వాళ్ళు అప్లోడ్ 109 రోజులు చేయకుండా రిజల్ట్ ప్రకటించి మన కోర్టు పోయే అవకాశం కూడా లేకుండా, ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా 109 రోజుల తర్వాత పెట్టి మళ్ళీ ఆ తర్వాత మనం ప్రశ్నిస్తామని తెలుస్తానే డిలీట్ చేయడం, డేటాను కంప్లీట్గా డిలీట్ చేయడం. అంటే ప్రజలకు వచ్చినటువంటి అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన ఎన్నికల కమిషను అనుమానాన్ని నివృత్తి చేయకుండా ఆ అనుమానాలు బలపడే విధంగా మరింత విధ్వంసకరమైనటువంటి చర్యలకు పాల్పడినప్పుడు ఈ రాష్ట్ర దేశ ప్రజలకు అనుమానం బలపడుతుందా, బలపడదా? ఒక అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. ఈనాడు మొట్టమొదటైతే నేను పట్టించుకోలే కానీ పూర్తిగా నమ్ముతానా. ఇప్పుడు ఈవీఎం మిషన్లు చీటింగ్ చేసినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ప్రజా వ్యతిరేకత కాదు, ప్రజా విశ్వాసాన్ని మెండుగా కలిగిన జగన్మోహన్ రెడ్డి పార్టీ మేము పెద్ద ఓట్లతో గెలవాల్సిన వాళ్ళం. ఈవీఎం మిషన్ల చీటింగ్ వలన మేము ఓడిపోయినాం. ఇది సత్యం. ఇంకా ఘోరం ఏంటంటే 10 రోజులలో ఈవీఎం డేటాను డిలీట్ చేసినారు. 10 రోజుల్లో మినిమం 45 రోజులు ఉంచాల. ఎందుకు డిలీట్ చేస్తారు అంటే 45 రోజుల తర్వాత అయినా దేశంలో ఎక్కడైనా ఎలక్షన్ జరుగుతా అంటే ఆ ఈవీఎం మిషన్లు మనకు అవసరం కాబట్టి డిలీట్ చేస్తారు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత దరిదాపుల్లో ఎన్నికలు లేవు. ఏపీ ఎన్నికలు చివరి దశలో దరిదాపుల్లో లేవు కౌంటింగ్ అయిపోయిన తర్వాత. కానీ 10 రోజుల్లోనే డిలీట్ చేసినారు. 45 రోజులు ఉంచాల్సినది వీవీప్యాట్లను కాల్చేసినారు. మినిమం 45 రోజులు ఉంచాలా వీవీప్యాట్లను. 45 రోజుల్లోనే కాల్చిపారేసినారు. సాయంకాలం 6 గంటల తర్వాత
పోలింగ్ శాతం ఎంతైందని చెప్పింది ఎన్నికల కమిషన్ అంటే 68% అయింది చెప్పింది. 68%. తెల్లవారిన తర్వాత 81% పోలింగ్ అయింది చెప్పింది. అంటే సాయంకాలం 6 తర్వాత నుంచి 7కో 8 వరకు ఓట్లు వేస్తే 12.54% పోలింగ్ పెరిగింది అంటే ఇది నమ్మశక్యమేనా? ఈ దేశ చరిత్రను ఒకసారి నేను గమనించిన. సాయంకాలం 5 తర్వాత పోలింగ్ జరిగితే ఆ క్యూలో ఉండబడిన వారి ప్రకారము ఆ గేట్లు క్లోజ్ చేసి ఎవరైతే ఆ పోలింగ్ బూత్లో ఉండారో వారికి టోకెన్ ఇచ్చి ఓటు వేయిస్తారు. అటటోళ్ళు ప్రతి స్టేషన్లోనూ ఎక్కడో పల్లెల్లో అయితే ఉరివే ఉండరు, టౌన్లో అక్కడక్కడ ఏడన్నా ఉంటే 20, 30, 40 మంది ఉంటారు, ఒక 100 చోట్ల ఉంటారు, అంతా కలిపిన ఒక 3,000 ఓట్లు ఉండవు. అంటే 2,50,000 ఓట్లు కలిగిన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మహా అంటే గన దేశ చరిత్ర చెప్తాండే రికార్డు, నేను చెప్పే మాట కాదు, ఈ దేశ ఎన్నికలు చెప్తాను రికార్డు 1.50 పెరుగుతాయంట. మ్యాక్సిమం అంటే 2% అంట. 2% మ్యాక్సిమం అంటే కనుక 2.5 లక్షల ఓట్లు ఉంటే కనుక 4-5 వేలు పెరగాల. కానీ ఇక్కడ ఎన్ని పెరిగినాయి? 12.54. అంటే నా నియోజకవర్గంలో 2.5 లక్షల ఓట్లు ఉంటే 12.5% అంటే కనుక 30,000 ఓట్లు పెరిగినాయి. సాయంకాలము 6 తర్వాత నుంచి జరిగిన 2 గంటల వ్యవధిలో నా నియోజకవర్గంలో 30,000 మంది ఓటు వేసినారంట. 30,000 మంది ప్రజలు ఓటు వేయడానికి ఇది సాధ్యమేనా? ఈవీఎం మిషన్ల యొక్క చీటింగ్ గోల్మాల్ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే 1.5 అనేది చెప్తా ఉంది వాళ్ళ విషయం ఏందనేది కూడా. ఇంకొకటి కూడా ఏంటంటే మొదట జరగాల్సిన ఏపీ ఎన్నికలు చివరి దశకు వచ్చినాయి. ప్రసారి మొదట జరుగుతున్నాయి, 7వ దశకు వచ్చినాయి. 7వ దశకు వచ్చేదానికి కారణం ఎన్నికల కమిషన్ చెప్పాలా, కేంద్ర ప్రభుత్వం చెప్పాలా, మేం కాదు చెప్పాల్సింది, వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొంతమంది అడిగినారు, ఏమని అడిగినారంటే కనుక వెరిఫికేషన్కి అప్లై చేసుకొని మాకు అనుమానం ఉండాయి నివృత్తి చేయండి అని అడిగినారు. అడిగితే ఘోరం ఏంటంటే మాక్ పోలింగ్ చేసి చూపిస్తామంటారు. వెరిఫికేషన్ అడిగితే మాక్ పోలింగ్. ఇది ఎట్లుంది ఉదాహరణ కంటే గన ఒక విద్యార్థి పరీక్ష ఫెయిల్ అయినాడు. వాడు వెరిఫికేషన్కు రీవాల్యుయేషన్కు అప్లై చేసుకున్నాడు. నేను కరెక్ట్గా రాసినా, మీరు రుద్దడం తప్పు ఉండారేమో, నా పేపర్ తీసి చూపించండి, నా ముందర చేయండి అని చెప్తే ఆ పరీక్ష బోర్డు ఏం చెప్తాను తెలిసిన, నీ పేపర్ కాల్ చేసినాము, లేదు మాక్ ఎగ్జామ్ జరుపుతామంటున్నారు. నీ పేపర్ లేదు, కాల్ చేసినాం, మాక్ ఎగ్జామ్, మళ్ళా ఒక 4-3 ప్రశ్నలు ఇచ్చాం, పరీక్షలు రాయి ఎట్టెట్టున్నా చూస్తామని చెప్పి మాక్ ఎగ్జామ్ అంటున్నారు. ఇది మోసమా? మోసం కాదా? ఒక అభ్యర్థిగా మేము పోటీ చేసినప్పుడు మాకు మా బూతులలో అనుమానం ఉందని చెప్పినప్పుడు మేము ఫీజు డబ్బులు కట్టిన తర్వాత మా అనుమానం నివృత్తి చేయడానికి మేము కోరుకునే బూతులలో తిరిగి మళ్ళా అటువంటి వెరిఫికేషన్కి అప్లై చేసిన వారికి అవకాశం కల్పించాలి కదా, కల్పించలే. అది కూడా అన్యాయమే చేసినారు. ఎన్నికల తర్వాత వెరిఫై చేయాలనే ఆలోచన మాకు ఉండకూడదనే దానికోసం డేటాను కంప్లీట్గా డిలీట్ చేసి వీవీప్యాట్లను కాల్చేసి సర్వనాశనం చేసి పారేసినారు. ఇట్లా ఎన్నికలలో మీరు గెలిచినాము, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అంటే ఇది ఎక్కడని మీకు న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను పథకాలకు డబ్బులు 24 గంటల ముందైనా సంక్షేమ పథకాలకు ప్రజలకు ఇయ్యొచ్చని చెప్పి హైకోర్టు చెప్తే కూడా అంగీకరించలే ఎన్నికల కమిషన్. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసిన అంశాలు. ఎలక్షన్ కమిషన్ గురించి నా అభిప్రాయం ఏంటంటే, ఈ రాష్ట్ర దేశ ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యానికి కంచె లాంటిది. అలాంటి ఎన్నికల కమిషన్ కంచె చేను మేస్తే ఎట్లుంటుందో ఎలక్షన్ కమిషనే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే నిన్న పులివెందుల జరిగిన ఎన్నికల ప్రకారం అయితే కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తుంది.